కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపున కుప్పం రుణంపై సీరియస్ మహిళను కట్టేసిన వారిపై కఠిన చర్యలు, బాధితురాలకు 5 లక్షల తక్షణ సాయం, స్వయంగా శిరీష్కు ఫోన్ చేసి పరామర్శ, బాధితురాలకు హోంమంత్రి అనిత వీడియో కాల్, నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు. చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పులకు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠన్ ఆదేశించారు. బాధిత మహిళ శిరీష్కు ఫోన్ చేసి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 5 లక్షల తక్షణ సాయంగా ప్రకటించారు. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన మునికన్నప్ప తాను అప్పుగా ఇచ్చిన 80,000 కోసం ఒత్తిడి చేయడంతో తిమ్మరాయప్ప పరారయ్యాడు. ఆ తర్వాత శిరీష్ తన 3 బిడ్డలను రామకుప్ప మండలం కెంచెరబాల గ్రామంలో పుట్టింట్లో ఉంచారు. వాళ్ళని అక్కడ పాఠశాలలో చేసి తాను బెంగళూరు చేరుకుని దొరికిన పని చేసుకుని బతుకుతోంది. ఈ క్రమంలో తన చిన్న కుమారుడు అభి టీసీ కోసం సోమవారం నారాయణపురం వచ్చిన శిరీష్ను మునికన్నప్ప చెట్టుకు కట్టేసి వేధించడం తెలిసిందే. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీఎం ఆదేశాలతో మునికన్నప్పతో పాటు ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరుల మీద అత్యాయత్నం కేసు నమోదు చేసి 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష్తో ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తోపు దుట్టుకి